సార్ తక్కిలపల్లి రవీంద్రరావు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మనతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ రవీంద్రరావు గారు. అంటే 5 నెలలకే 5 సంవత్సరాల హామీలు అమలు కాలేదని అంటున్నారు. కానీ మీరు 5 సంవత్సరాల అరాచకం చూసామని మీరు అంటున్నారు. ఇప్పటి నుంచే మొదలైనటువంటి శాసనసభ ఎన్నికలైనాయి, 3 నెలలకి లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు పోలింగ్ అయింది, ఇంకా కౌంటింగ్ కావాలి, ఫలితాలు రాలా. ఇక ఇప్పటి నుంచే మొత్తానికైతే ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే కార్యక్రమానికి పోటాపోటీగా బీజేపీ బీఆర్ఎస్ పోటాపోటీగా శ్రీకారం చుట్టినట్టుంది. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడతారని పక్కన పెడితే ఇప్పటి నుంచే అలసిపోయే పరిస్థితి వస్తాయి 5 సంవత్సరాల పాటు అనేటువంటిది. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మాట్లాడినవి విన్న నేను అయితే ఎంతసేపు ఏంటంటే పాత రికార్డు అడిగేసి అది అయిపోయింది. అది వాటి వ్యాలిడిటీ అనేది అయిపోయింది. ఈ 6 లక్షల 7 కోట్ల 7 లక్షల అప్పులు అనేది బంద్ పెట్టండి. ఎందుకోసం అంటే ఇవాళ ఆనాడు బడ్జెట్ ఏంది, సుదీర్ఘంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎంత దివాలా తీసింది, నాడు ఆర్థిక స్థితి ఏంది, నాడు బడ్జెట్ ఏంటి, ఇవాళ బడ్జెట్ ఏంటి, ఇవాళ ప్రజల జీడిపి ఏంది, తలసరి ఆదాయం ఏంది అని తెలియని విషయాలు అనేది కాదు. ఊరికే ఉదస్తమానం అదే మాట్లాడు. 5 నెలలు అయింది, 6 నెలలు అయింది, 6వ నెల నడుస్తుంది. 100 రోజుల డెడ్ లైన్ మేము పెట్టామా? 100 రోజుల డెడ్ లైన్ మీరు పెట్టింది కదా. 6 గ్యారెంటీలు 13 హామీలను 100 రోజుల్లో మేము పెడతాం. డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియం నుంచే మా 6 గ్యారెంటీల పథకం ఇట్లా వేగవంతంగా అమలు జరుగుతాయని హామీలు ఇచ్చింది, డెడ్ లైన్ పెట్టుకుంది, రోజులు పెట్టుకుంది ఎవరండి? మీకు తెలీదా? ఊరికే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. బడ్జెట్ గురించి తెలీదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అప్పులు ఎంత, ప్రతి సంవత్సరం వస్తున్న ఆదాయం ఎంత, కాగు నివేదికలు ఎంత, ఎక్కడైనా రహస్యంగా ఉంచామా? తెలంగాణ ఆదాయం తెలియకుండానే మీరు ఈ రకమైన హామీలు చూపించి ప్రజలు తప్పుదోవ పట్టించారా? ఎందుకు పొదస్తమానం కేసీఆర్ గారి గురించి మాట్లాడుతారు? ఎందుకు పొదస్తమానం గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు? ఎందుకు గత అప్పుల గురించి మాట్లాడతారు? అప్పులు చేశాం, అవి పరిమితికి ఎఫ్ఆర్ఎం నిబంధనలకి లోబడే అన్ని రాష్ట్రాల కంటే చాలా తక్కువ 18 19 రాష్ట్రాల్లో మనం ఉన్నాం. అప్పులు మనం పరిమితికి లోబడి చేశాం, విపరీతమైన అభివృద్ధిని సాధించాం. పంటలు వరి అంటే ఊరి అని ఏం మాట్లాడండి? ఎక్కడ ఉన్న వరి ఎక్కడికి వెళ్ళింది? ఈ దేశంలో అగ్రస్థానానికి తెలంగాణ ఎందుకు వెళ్ళింది? సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్యుత్ కానీ, రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రాజెక్టులు కానీ, అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేము మాత్రం ఎంతకాలం చేసినామండి? 3 నెలలు 6 నెలలు అని అంటారు. మాకు పోయిన టర్మ్ లో 4 సంవత్సరాలు. రవీంద్ర గారు 2.5 ఏళ్ళు. రవీంద్రరావు గారు వినండి శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. 2.5 ఏళ్ళు విభజన సమస్యలు, కొత్త రాష్ట్రం, కేంద్రాన్ని నమ్ముకొని వారి అంటగాగి ఎట్లా నష్టం చేస్తారో చూసాం. 2వ టర్ముల ఏం జరిగిందండి? కరోనా. 2.5 సంవత్సరాలు కరోనా బారిన పడలేదా? ఆదాయం వచ్చిందా? ఏ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన ఎంతకాలం పరిపాలించినాం? ఎంత నిధులు, ఎంత అభివృద్ధి సాధించినాం? 14 ముందు తెలంగాణ ఎట్లుండే, 14 తర్వాత తెలంగాణ ఎట్లుండే? ఉన్న 9 నెలల కేసీఆర్ గారికి అంది వచ్చిన కాలం ఎంత, చేసిన అభివృద్ధి ఎంత? వీటన్నిటిని ఊరికనే పోతాయా? ప్రజలు మీరు తప్పుదోవ పట్టించి అనేకమైన ఇవాళ మాట్లాడుతున్నారు. కానీ మీ మాటలు, మీ బేలతనాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. వెంటనే వచ్చిన లేకపోవచ్చు కాక ఒక్క నిమిషం రవీంద్ర గారు, మల్రావు గారు, శ్రీనివాసరావు గారు కొన్ని విషయాలు మాట్లాడకూడదా రవీంద్రరావు గారు? మాట్లాడకూడదా అంటున్నా. అది కరెక్ట్ కాదు కదా. మనం ఎట్లా అంటాం అంటున్నా. మీరు ఎడ్యుకేటర్స్, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, అట్లా అరే మాట్లాడొద్దా అంటున్నా. అదే కామెంట్ అంటున్నా. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ కాదు. మీ స్థాయిలో ఆ కామెంట్ కరెక్ట్ కాదు. అనేది రియాక్ట్ అవుతాడు. ఏం మాట్లాడతారు అంటే మీరెవరు ప్రశ్నించడానికి? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
రవి గారు అబద్ధాలు ప్లీజ్ చెప్పే కంటిన్యూ. కదా, అబద్ధాలు చెప్పే కదా అరే మీరు అబద్ధాలు చేస్తారని వాళ్ళు అంటారు, మీరు ఉన్నది దేనికి? మీరు అబద్ధాలు చేస్తారని వాళ్ళు అబద్ధాలు చేస్తారని మీరు. అందరూ సత్యవంతులే, ఈ జగన్ అనుకుంటారు అందరూ సత్యవంతులు అయితే. రైట్ మల్లిరావు గారు. ఓకే, శ్రీనివాస్ గారు వదిలిపెట్టండి, వారు మాట్లాడిన దాన్ని పట్టించుకోవద్దు. నేనేం చెప్తున్నానంటే రవీంద్రరావు గారిని అడుగుతున్నాను, ఈ 2 గదుల ఇళ్ళు కట్టిస్తానని మొదటి